హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ టెక్ ఛానల్. ఏపీ రాష్ట్ర ఎన్నికల కోడ్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ తేదీ నుండి ఎన్నికల కోడ్ అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. అలాగే పథకాలన్నీ కూడా అంటే ఏవైనా పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకెటువంటి పరిస్థితుల్లోనూ జమ చేయరు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేశారంటే ఈ పథకాలకు సంబంధించి ఇంకా ఏ పథకాలు అయితే పెండింగ్ ఉన్నాయో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మరలా ఎన్నికల కోడ్ అనేది అంటే ఎలక్షన్ అనేది కూడా అయిన తర్వాత ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా వేస్తారా వేయరా, లేదా తర్వాత ఏ పథకాలు అనేది కూడా రద్దు చేశారు, అలాగే ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అదేవిధంగా మహిళల ఖాతాలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జమ అవుతాయి. పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కోడ్ అనేది కూడా ఈ నెల 13వ తారీఖునైతే అమలు చేయబోతున్నారు. ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేశారంటే ఇప్పుడు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది కూడా మహిళలకు అంటే మొన్న అయితే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు కావచ్చు, అలాగే పంట నష్టపోయిన పరిహారం కింద వైఎస్ఆర్ చేయూత, అలాగే పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేశారు. అలాగే ఇంకా జమ చేయవలసిన పథకాలు అంటే అమ్మఒడి కావచ్చు, తర్వాత వచ్చేసి ఈబీసీ నేస్తము, ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేశారంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలకు కూడా జమ చేయరు. మనకి అప్డేట్ అనేది కూడా ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు. కానీ ఈబీసీ నేస్తానికి సంబంధించి అయితే ఈ నెల 14వ తారీఖునైతే విడుదల చేస్తామని అయితే అన్నారు. కానీ ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేశారంటే ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే పడవు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేస్తే ఎటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. మరలా ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వాన్ని బట్టి మళ్ళా పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. అలాగే ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేసిన తర్వాత ప్రభుత్వ పరంగా అయితే అందరూ కూడా అంటే పార్టీల పరంగా అయితే అందరూ ప్రజల్లోకి రావాలని అయితే మీటింగ్లు అనేది కూడా పెట్టుకొని ప్రజల్లోకి రావాలని అయితే ఆలోచన చేస్తున్నారు. పథకాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇదివరకే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక పథకాల ద్వారా అంటే రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది కూడా త్వరలోనే రాబోతుంది. రైతు భరోసా, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత వచ్చేసి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇప్పుడైతే జమ చేశారు. కాబట్టి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ప్రతి ఒక్కరికి కూడా మైనారిటీ వాళ్ళకు కూడా 18,750 రూపాయల చొప్పున అయితే మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి. అలాగే వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే పంట నష్టపోయిన వారికి డబ్బులు అనేది కూడా 15,000 రూపాయల చొప్పున అయితే ఎవరైతే పంట అంటే వరి పంట వేసి నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరిగింది. అలాగే ఈబీసీ నేస్తం, అమ్మఒడి ఈ పథకాలకు సంబంధించి అప్డేట్ అనేది కూడా ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు. కాబట్టి ప్రజెంట్ అయితే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది మాత్రమే జమ అవడం జరుగుతుంది. ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేశారంటే మనకు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేదానికి అంటే ఎక్కువ ఏదైనా విడుదల చేయడానికి కూడా విడుదల చేయలేరు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నంత వరకు ఎవరు కూడా ఏ పథకాలకు సంబంధించి ఏ ప్రభుత్వం కూడా డబ్బులు అనేది కూడా విడుదల చేసేదానికి అవకాశం లేదు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.